Hey family, welcome back to Kishore Village Vlogs. తిరుపతిలో ఉన్న శిల్పారామంకి అయితే నేనైతే వచ్చేసాను. ఇక్కడ మనకు ఎంట్రీలోనే రకరకాల దేవుళ్ళ అవతారాలు అయితే కనిపిస్తాయి. అవి కూడా చూడనీకి ఎంతో బాగున్నాయి. మీరు ఎప్పుడైనా శిల్పారామానికి వచ్చింటే కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. రండి లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాం. మనకి ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంది, బోటింగ్ ఉంది, చైల్డ్ ప్లే ఏరియా ఉంది. మనకి ఇక్కడ పర్ పర్సన్కి వచ్చి 20 రూపీస్ తీసుకుంటున్నారు. చిన్న పిల్లలకి వచ్చి 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మనం ఇక్కడ నుంచి ఎంట్రీ అవ్వగానే మనకు ఇక్కడ గణేష్ విగ్రహం అయితే కనిపిస్తుంది. క్యూట్గా అయితే సూపర్ అయితే ఉంటుంది. మనకి ఇంకా లోపలికి రానీకి అయితే ఒక గుడిసెలో నుంచి వెళ్తున్నట్లయితే ఎంట్రీ అయితే ఉంటుంది. మనకు గుడిసెలో నుంచి వెళ్ళినట్లు ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట, పల్లెటూరులోకి ఎంటర్ అయినట్లు. తర్వాత మనకి ఇక్కడ గార్డెన్ అయితే ఉంది. వాటిల్లో అయితే మనకు పల్లెటూరులో ఉపయోగించే వస్తువులు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ వాటర్ ఫౌంటైన్ దగ్గర అయితే ఇప్పుడైతే ఏం వేయలేదు, కానీ నైట్ అయితే వేస్తారు. మనకి ఇక్కడ శిల్ప కళా వేదిక అయితే కనిపిస్తుంది, సాంస్కృతిక కళా వేదిక. ఇక్కడ అప్పుడప్పుడైతే వేదికలో అయితే మనకి ఇక్కడ జరుగుతుంటాయి అన్నమాట. మీరు కూడా అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. చూడనీకి అయితే భలే ఉంటుందన్నమాట మిడ్ నైట్ పూట. మనకి ఇంకా భారతమాత స్టాట్యూ ఉంది. తర్వాత ఇక్కడ వస్తువులతో అయితే విగ్రహాలు అయితే చేశారనమాట, దేవుళ్ళ విగ్రహాలు. అవి కూడా అయితే చూడనీకి అయితే బాగున్నాయి. మీరు కూడా అయితే చూడండి. చైల్డ్ ప్లే జోన్ అండ్ బోటింగ్ అండ్ ఫుడ్ కోర్ట్, విలేజ్ మ్యూజియం విధానం అయితే ఉన్నది. దారి మనం వెళ్దాం అటు సైడ్. మనకి ఇక్కడ ఏమేమి ఆట వస్తువులు ఉన్నాయి అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకు జైంట్ వీళ్ళు ఒక్కటే అయితే ఇక్కడ ఉన్నాయి, బట్ చాలా అయితే తక్కువ అయితే ఉన్నారు, ఎందుకంటే జనాలు మనకు వీకెండ్ అయితే ఫుల్ వస్తారు. బాగున్నాయి గైస్, వర్త్ అని చెప్పచ్చు. 1 డే ట్రిప్కి అయితే బాగానే ఉంటుంది. శిల్పారామం కూడా ఎవరైనా చూడాలి ఉంటే వచ్చి చూడండి. ఇక్కడ చూడండి, వృత్తి వైజ్ మనకు బొమ్మలు అయితే ఉన్నాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జనాలు మనుషులు ఉన్నట్లే ఉన్నారు వీళ్ళైతే. చూడండి, చెప్పులు కుట్టుట. ఇది కంసలి అంటే ఈయన, మంగళి అంటే కటింగ్ చేసేవారు, కుమ్మరి అంటే కుమ్మరులు కుండలు చేసేవాళ్ళు, చాకలి వడ్లు బాగు చేయటం. పూర్వకాలంలో ఇట్లా రోలర్లో పెట్టి వడ్లు కొట్టి బియ్యం తీస్తుంటారు. గ్రామంలో సంత, సేమ్ ఇలానే గ్రామంలో సంతలు జరుగుతుంటాయి, టౌన్లలో లాగా కాకుండా. సోది చెప్పుట, మన విలేజ్ లలో వస్తుంటారు ఇట్లా సోది చెప్పేటోళ్ళు. మీలో ఎంతమంది సోది చెప్పించుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాము. అష్టాచెమ్మ, దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ గేమ్ ఆఫ్ చైల్డ్హుడ్. చాలా మంది ఈ గేమ్ ఆడకన్నా అసలు చైల్డ్హుడ్ నుంచి బయటికి రారు. మీరు రాలేదంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇంతవరకు అష్టాచెమ్మ గేమ్ ఎలా ఉంటుందో కూడా తెలియకపోతే. చూడండి, రియల్ మనుషులు ఉన్నట్లు ఉన్నారు వీళ్ళంతా చూసేకి. మొత్తం మన ఊర్లో ట్రైన్ ఎలా వచ్చిందో ఈడ కూడా ఒక ట్రైన్ అయితే ఉంది. చూడండి ఒకసారి దాన్ని. ట్రైన్ న్యూస్కి వచ్చేస్తుంది ట్రైన్. పిల్లలు అయితే మస్తుగా అయితే ఎంజాయ్ అయితే చేస్తారు గాయస్. మనకి ఇక్కడ తినేకి అయితే ఏం భయం లేదు. ఎక్కడ చూసినా అయితే ఫుడ్ స్టోర్లు అయితే ఫుల్ ఉన్నాయి. ఎటు చూసినా గైస్. ఇది పడవ, అది బ్రేక్ వెల్కమ్ డాన్స్, బ్రేక్ డాన్స్. టికెట్స్ అయితే ఇక్కడ బుక్ చేసుకుంటారు. టికెట్స్ లోపు పిల్లలకు మాత్రమే ఆడుకోవడానికి అనుమతి. ఇక్కడ మనకు వేనికి ఉయ్యాలు, జార్నీకి మొత్తం ఉన్నాయి. తెలుగు నెలలు, ఇక్కడ తెలుగు అక్షరములు, రాసులు, ప్రతినామం ఉన్నాయి. మేషం మేక, వృషభం ఎద్దు, మిథునం దంపతులు, కరకాటకం ఎండ్రకాయ, సింహం సింగము, కన్య పడుచు, తుల త్రాసు, వృక్షకము తేలు, ధనసు విల్లు, మకరము మొసలి, కుంభము కడవ, మీనము చేప. ఎస్, ఇందులో మీ రాసేదో కామెంట్ చేయండి. నా రాసి వచ్చి మిథునం, మీ రాసి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక, రోహిణి. ఇది మంచి ఇంప్లిమెంటేషన్ అని చెప్పచ్చు, ఎందుకంటే ఈ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఏందో బాధ అని చెప్పి సరదాగానే చూస్తారు. అలా చూసినప్పుడు ఆటోమేటిక్ గా బోర్డు మీద చదువుతారు కదా, అవి అలాగే గుర్తుండిపోతాయి. సూపర్ ఇన్ఫర్మేషన్. శిల్పారామం తిరుపతి. ఇక్కడ మనకు పడవ షికారు, హంస షికారు, సైకిల్ షికారు అని ఉన్నాయి. పడవ షికార్, హంస షికార్, సైకిల్ షికార్. పర్ పర్సన్ 50, 100, 30. నీళ్ళు ఏం పోయలే, పచ్చిగా ఉన్నాయి. మనం బోటింగ్ చెప్తే ఇంకా మనమే తొక్కుండా పోవాలి. అంత ఉన్నాయి కదా. హంస కావాలంటే ఇది, మామూలు కావాలంటే ఇది. ఇది మటుకు హెవీ కాస్ట్ ఉంది.
ఇంకా అట్లా ఓ రౌండ్ 3 రౌండ్స్ తిరగచ్చు మొత్తం దీని చుట్టూ. ఇక్కడ ఈయన చూడండి కబ్దు రేణికి రెడీగా ఉన్నాడు. ఆ పక్క ఆయన అయితే ఈసర్నీకి ఏదో రెడీ పెట్టుకొని ఉన్నాడు. బాగున్నాయి గైస్, ఇది వర్త్ అని చెప్పచ్చు. చిల్ అవ్వచ్చు 1 డే ట్రిప్. ఇది 3 రౌండ్స్ అని చెప్పాను కదా, కాదు సింగిల్ రౌండ్ ఒకటే అంట. ఇలా వెళ్ళి అలా వచ్చేయాలి. ఒక రౌండే అంట, నేను ఇంకా 3 రౌండ్స్ అనుకున్నా. గొర్రెల కాపర్లు విగ్రహం సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యానికి గురువు అంట. గ్రామీణ చేతివృత్తుల ప్రదర్శన. మన గ్రామంలో ఏమేం పనులు అయితే చేస్తారో అవంతా ఈ వీటిల్లో అయితే చూపిస్తున్నారు. మనం కూడా వెళ్ళి చూసేద్దాం రండి. ఇదంతా మనకు విలేజ్ స్టైల్ షో అన్నమాట. ఇది జాతరకి వెళ్ళేటప్పుడు మేకపోతను పట్టుకొని వెళ్తారు కదా, సేమ్ అలాగనే ఉంది. ఇది గంగరెద్దు సంక్రాంతి పూట అయితే వస్తుంది. సంక్రాంతి పూట ఇప్పుడు రావట్లేదు కానీ, బట్ ఒకప్పుడైతే ఫుల్ అయితే వస్తున్నారు గంగరెద్దుని పిలుచుకొని. ఇప్పుడు ఈ ఎద్దులు కూడా కరువు అయిపోయాయి. ఇక్కడ జాతర ఊరేగింపుకి వెళ్తా అంటారు కదా మేఘను పట్టుకొని. సేమ్ మనకు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అయితే ఇవన్నీ యాస్టివ్ తెలుసాయి, టౌన్లలో ఉన్న వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి శిల్పారమ వాటిలో మన సంస్కృతిని అయితే తెలుసుకోవచ్చు. వినాయకుని బొమ్మ, ఈయన ఏం చేస్తున్నాడో ఒకసారి కామెంట్ చేయండి. ఎంతవరకు మీకు తెలుసో చూద్దాం. తెలియలేదా లాస్ట్ లో వచ్చి చెప్తాను, కామెంట్ చేయండి. వీళ్ళు ఎంత రియలిస్టిక్ గా ఉన్నారంటే ఉన్నట్టుండి కదిలితే గుండెకాయలు జిల్ అయిపోతాయి. ఆ రేంజ్ లో అయితే ఉన్నారు. బట్టలు తయారు చేసేటోళ్ళు వండర్ఫుల్. దేవుని బొమ్మలు తయారు చేస్తారు కదా అది. ఇది కట్లు కొట్టడం. విలేజ్ లో మనం చేసే పని ప్రతి ఒక్కరు అయితే చేసి ఉంటారు ఇలా కట్లు కొట్టడం. మీలో ఎంతమంది ఇలా కట్లు కొట్టారో కామెంట్ చేయండి. నాటు వైద్యం చేస్తారు ఈ విధంగా. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నా కానీ ఒకప్పుడు ఇదే తోలు బొమ్మల ఆట అంట, బట్ బొమ్మలు అయితే లేవు, వీళ్ళైతే ఉన్నారు. కోట బొమ్మలు అంట, అంటే ఏమంటే దేవుని బొమ్మలు చేస్తారనమాట. ఆ రేంజ్ లో ఉందో చూడండి. ఇక్కడ చెక్క బొమ్మలు తయారీ అంట. ఒకప్పుడు ఇలా చేసేటోళ్ళు, బట్ వాళ్ళు చెక్కలు అయితే లేవు వాళ్ళ చేతుల్లో, పగిలిపోయే బొమ్మలు అయితే. ఎవరో మనకు తెలియదు. చాలా బొమ్మలు అయితే జడిపోయాయి. దూది ఏకుట, దూది తయారు చేస్తారంట. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, సేమ్ అలా సంచలల్లోకి, అంటే దిండులు తయారు చేస్తారు. ఇది వీణ, బొబ్బలి వీణ. ఇప్పుడంటే కరువు అయినాయి కానీ ఒకప్పుడు అంటే ఫుల్లీ అయితే ఉన్నాయి ఇలాంటివన్నీ. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అయితే మ్యాక్సిమం అయితే ఈ వర్క్స్ ఎలా చేస్తారనేది కూడా చాలా మందికి అయితే తెలీదు. వీళ్ళు ఎంతమంది తెలుసు కామెంట్ అయితే చేయండి. తెలియని వాళ్ళు ఇలా మన హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి వెళ్తే చాలా అయితే విషయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా 90s లో ఉండేటోళ్ళకి అయితే చాలా అయితే తెలుస్తుంది. ఈ 20s లో ఉండేటోళ్ళకి మ్యాక్సిమం ఇలాంటివి అసలు కూడా చూసింటారు. దట్స్ వై ఇటు సైడ్ అన్ని ఇలాంటివి అయితే పెట్టి మన చరిత్ర మన గురించి అయితే అందరికీ తెలియాలని చెప్పి అయితే అన్నీ అయితే ఇలాంటివి అయితే చేస్తున్నారు. చూడండి అబ్బా, మీ సరౌండింగ్ ఎక్కడన్నా శిల్పారామాలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. అన్ని చూసి ఒకటిగా నేను వీడియో తీస్తాను. మీరు కూడా అయితే మీ సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్లలో విజిట్ అయితే చేసేయండి. ఇది కలంకారీ అంట, అంటే మనకు ఒకప్పుడు పూర్వకాలంలో రంగులు లేవు కదా, ఈ పసులు వాటి ద్వారా అయితే చీరలు వాటి మీద అయితే వీళ్ళైతే రంగులు అయితే కలుపుతారంట, కలిపి అయితే పూస్తారంట. ఇవన్నీ ఇది గైస్ అసలైనదంటే. దీన్ని ఏం చెప్పండి చూద్దాం. ఎద్దు పెట్టేసి దీనికి ఇట్లయితే తిప్పుతా ఉంటారు అనమాట. అంటే దీని లోపల ఇవి వడ్ల గింజలు ఉంటాయి కదా, వడ్ల గింజలు, తర్వాత ఇంకా మనకు చెరుకుకి, వీటికి, ఇంకా వాటర్కి, ప్రతి ఒక్క వాటికి ఇలాంటివి అయితే వాడతారు. ఎందుకంటే ఒక ఆవునైతే కట్టేస్తారు, కాడికి కట్టేసి మధ్యలో అయితే పెడతారనమాట. ఈ ఆవు ఇట్లా తిరిగినప్పుడల్లా మనకు అది రౌండ్ అయితే తిరుగుతూ వస్తుంది. అప్పుడు మనకు అవైతే వస్తాయి, మొత్తం నున్నగా అయితే వస్తాయి. ఇవైతే నేను కూడా చూసి ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూసా, ఇప్పుడైతే లేవు. చేనేత అంటే మగ్గాలు నేయడం. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే మనకు నిరుగుటారపల్లి ఉంది కదా, మదనపల్లి, అక్కడైతే ఇది ఇప్పుడు కూడా అయితే వాళ్ళు చేనేత అయితే వేస్తున్నారనమాట. ఖచ్చితంగా అందరికీ అయితే తెలిసిండొచ్చు, నాకు కూడా అయితే తెలుసు, ఎందుకంటే మా వాళ్ళు వేస్తారు కాబట్టి. మర్చిపోలేదు, వచ్చేసాను. మీలో ఎంతమంది కామెంట్ చేస్తారో అయితే చూస్తాను, ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలీదు. ఇది వచ్చి కమ్మర్ అనమాట. ఈయనైతే మనకు ఇలాంటివి కొడవిళ్ళు, గడ్డబారలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీకి సాన్ అయితే వేస్తారనమాట. అగ్గిలో పెట్టి వాటిని పదునుగా అయితే చేసేస్తారు.
ఇది కూడా తెలియకంటే మన వాళ్ళు అయితే పెద్దమనం దగ్గర అయితే చేస్తున్నారు, మన కల్చర్లో అయితే లేవన్నమాట. చూసేయండి ఒకసారి. మ్యాక్సిమం ఇది కూడా తెలియకని అయితే ఎవరికైతే ఉండదు. బట్ కొంతమంది ఉంటారు కదా, అంటే ఇంటి పట్టనే ఉండి చాలా అయితే తెలియకనే ఉంటాయి. వాళ్ళకైతే ఈ సరౌండింగ్ అయితే ఇలాంటి శిల్పారంలు, తర్వాత జూ పార్కులు, ఇంకా చాలా అయితే తిరిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి చూడు, అవి ఖచ్చితంగా అయితే విజిట్ అయితే చేయాలి. ఎందుకంటే దాని ద్వారానే తెలుస్తాయి మనకు, ప్రతి ఒక్కటి అయితే తెలుస్తాయి. అలాంటి తెలియడం కోసమే ఒక బ్రదర్గా నేనైతే వచ్చేసాను. అంటే నాకు కూడా కొన్ని తెలుసు, కొన్ని అయితే తెలియవు. కాబట్టి నేను తెలుసుకుంటూ మీకైతే తెలియజెప్పేస్తాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే. తర్వాత మీకేమన్నా ఇలాంటివి ఏంటివన్నా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళలేకని ఉంటారు కదా, అలాంటి ప్లేసెస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. మనమైతే వెళ్ళైతే వీడియో అయితే తీద్దాం. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మనకి ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, బట్ గ్రీనరీ లేదు, మిస్ అయింది. శిల్పాలు అయితే పెట్టిండ్రు. ఇక్కడ మనకు మ్యూజియంకు దారి అని చెప్పి అయితే ఉన్నది. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయో మ్యూజియంలో. హస్తకళ ప్రదర్శనశాల, హ్యాండ్ క్రాఫ్ట్ మ్యూజియం అంటే లోపల అన్ని దేవుని బొమ్మలు అయితే ఉన్నాయి. హ్యాండ్ క్రాఫ్ట్, చేతితో చేసిన వస్తువులు, తోలు బొమ్మల. ఈ స్క్రీన్ మీద పెట్టేసి తాళ్ళతో ఆడిస్తారు వీటినన్నిటిని. ఇంగాని వస్తువులు, కొండపల్లి బొమ్మలు. ఇవి మా బుక్స్లలో వస్తుంది, ఒకప్పుడు హాస్టల్లో ఫ్రీగా ఇస్తున్నారు ఈ బొమ్మలు అన్ని ఫొటోస్. తోడు బొమ్మలు తయారీ అంట. నర్సాపూర్ లేస్ అంట, చేత అల్లినట్టు ఇవి. ఇక్కడ ఉన్నాయి చూడండి, లేస్ అల్లికలు, చేత అల్లినట్టు ఇవి. బెత్తము మరియు వెదురు వస్తువులు, కొయ్య బొమ్మలు, వుడ్. ఇవి బొమ్మలు. ఇది విలేజ్. ఒకప్పుడు ఇలా ఉండే విలేజ్, ఇప్పుడు బిల్డింగ్లు కట్టేసి అలా తయారైపోయాయి. ఇది పగటిపూట మట్టుకే మనకు టైం అయితే తెలుస్తుంది, ఎందుకంటే సూర్యకిరణాలు పడతాయి కాబట్టి అప్పుడైతే తెలుస్తుంది. పైకి ఎక్కైతే చూద్దాం. సమీకరణం, టైం. యంత్రం చూపిన కాలమును భారతీయ ప్రమాణ కాలముగా మార్చుటకు కలపవలసిన, తీసివేయవలసిన నిమిషములు. ఇవన్నీ షాప్సే. వీటి వెనకాల అయితే పెయింట్స్ అయితే కొట్టారు. ఇన్ని రోజులు నేను ఇన్స్టాలో చూసుకుంటా అంటే కొంతమంది వింగ్స్ ఉన్నాయి కదా, వింగ్స్, వాటికన్నిటికీ ఫోటోలు ఎలా దిగుతున్నారని ఈరోజు అయితే రివీల్ అయిపోయింది. శిల్పారంభంలో చూడవలసిన విషయాలంటే మనకు హస్తకళ, అది తర్వాత ఇక్కడ మనకు ఇప్పుడు మ్యూజియం ఉంది కదా, మ్యూజియం అయితే ప్రతి ఒక్కటే అయితే మంచిగా అయితే ఉంది. నాకు నచ్చినట్టు అయితే చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ హస్తకళ చూపించాను కదా అది, తర్వాత మ్యూజియం, ఇక్కడ సోలార్ది. శిల్పారామానికి మొత్తానికి నాకు నచ్చినవి మూడే. మీకు ఏమేమి నచ్చాయో కామెంట్ అయితే చేయండి. అంతే గైస్, మీరైతే ఖచ్చితంగా అయితే శిల్పారామం అయితే విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. నాకైతే అనిపించింది అవే, మీకు ఏమైనా కొత్తగా అనిపించింటే చెప్పండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద కామెంట్ అయితే చేయండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. అసలు అర్థం కావట్లే, మీరు ఏం చెప్పట్లే, నాకు అసలు ఏం చేయట్లే. ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.